సుబ్రహ్మణ్యం గారు, మలేరియా జ్వర నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో పార్శ్వ బకాసనం, ద్విహస్త విస్తృత పాద ఉత్తానాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని నిత్యం సాధన చేస్తున్నట్లయితే మలేరియా తొందరగా తగ్గిపోతుంది, మలేరియా రాకుండా కూడా కాపాడగలుగుతుంది. పార్శ్వ బకాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు, చేతులపై ముందుకు వంగుతూ మాడును జోడించి ఉన్న రెండు అరిచేతుల మధ్య నేలపై ఆంచాలి. తరువాత కాళ్ళు రెండింటినీ కొద్దిగా పైకెత్తుతూ రెండు మోకాళ్లను కుడి మోచేతిపై ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత మరలా కాళ్ళు రెండింటినీ కొద్దిగా పైకెత్తి ఇప్పుడు రెండు మోకాళ్లను ఎడమ మోచేతిపై ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రెండు పక్కలా 4 నుంచి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విహస్త విస్తృత పాద ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయటానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తరువాత కాళ్ళు రెండింటినీ నెమ్మదిగా పైకెత్తుతూ రెండు చేతుల సహాయంతో ఎడమ కాలును ఎడమవైపుగాను కుడి కాలును కుడివైపుగాను వీలైనంతగా పోనిచ్చి ఉంచాలి. రెండు చేతుల్ని జోడించి మెడ పైభాగంలో తలపై ఉంచి తలను ముందుకు నెట్టి గడ్డాన్ని ఛాతికి ఆంచాలి. శ్వాస కుంభించి ఉంచాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుంచి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. పార్శ్వ బకాసనం, ద్విహస్త విస్తృత పాద ఉత్తానాసనం సాధన చేయటం ద్వారా మలేరియా జ్వరాన్ని నివారించుకోవచ్చు.